తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అని టీడీపీ నేతలు అసత్య ఆరోపణ చేస్తున్నారని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే ఆకేపాటి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అని టీడీపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏం లేకపోయినా కనీసం వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒక దుర్మార్గమైన చర్యకు పాల్పడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా భక్తులంతా కూడా నమ్మడం జరుగుతుంది. అలాంటి వెంకటేశ్వర స్వామి ఒక ఆరాధ్య ప్రసాదమైన ఆ ప్రసాదంలో దాంట్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇలాంటి చేప నూనె ఇలాంటి కలిసినాయని దుర్మార్గమైన ప్రచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన ట్యాంకర్లే ఆ ట్యాంకర్లలోనే అప్పుడే అవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఆ రోజే కల్తీ జరిగిందని ఆ ట్యాంకర్లు ఎనికి పంపితే ఆ ట్యాంకర్లు కాళహస్తి దగ్గర దాన్ని పక్కన ఆపి మరలా అదే ట్యాంకర్ను టీటీడీ లేకి అదే ట్యాంకర్ నెయ్యిని కూడా దింపడం జరిగింది. ఇంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో సిబిసిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, అంతకన్నా పెద్ద దర్యాప్తు ఉన్నాయా సంస్థలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ అంతకన్నా పెద్ద దర్యాప్తు సంస్థలు లేవు. నిజంగా అవన్నీ కూడా పూర్తి ఎంక్వైరీలు చేసి దాంట్లో ఎలాంటి కల్తీ నెయ్యి ఈ మధ్య కాలంలో కలవలేదని పూర్తిగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిజంగా అప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పి కూర్చొని దానికోసం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాజకీయాలు చేయొచ్చు కానీ ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఇది ఇంత దుర్మార్గమైన వాళ్ళ ప్రసాదాలపై ఆరోపణ చేయడం నిజంగా ఇది ఎవరైతే వెంకటేశ్వర భక్తులు ఇది క్షమించే పరిస్థితి లేదు. నిజంగా ఇది తీవ్రంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. అలాంటిది ఏదైనా తప్పు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏదైనా ఈ దోషం ఎవరైనా నీకు తేల్చండి, దీని కఠినమైన శిక్షలు వేయండి అని వెళ్తే ఆ రోజు సుప్రీంకోర్టు విచారణకు సిబిఐ చేస్తే ఆ సిబిఐ కాదు, సిబిసిఐడి కాదు, ఇలాంటి అన్ని కూడా ఎలాంటిది కల్తీ జరగలేదు అని ఇలా హయాంలో కల్తీ జరగని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఎవరైనా తప్పు చేసి ఉంటే ఆ ప్రభుత్వంలో ఉండే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఈ భారతదేశంలోనే ఒక అత్యున్నత స్థాయి, ఒక న్యాయస్థానం. అది ఇంకా సుప్రీంకోర్టును మించిన న్యాయస్థానాలు లేవు. అలాంటి న్యాయస్థానానికి వెళ్ళాడంటే ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు ఆ రోజు వెళ్ళడం జరిగింది. సిబిఐ కావచ్చు, సిబిసిఐడి కావచ్చు, అన్ని దర్యాప్తు సంస్థలు కూడా అన్ని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎలాంటి అది కలిసి ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆ రోజు కల్తీ జరిగింది. అవి మాత్రమే టెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, ఒక హిందువుగా, ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కలిసే ఇది కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇక చేప కొవ్వు కలిసిందని దుర్మార్గమైన ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమైన చర్య. నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజలు క్షమించరు. వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మళ్ళా మీరు మీ కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా
దీని మీద మీరు పెట్టండి, మీరు అందరికీ ప్రజలకు తీసుకుపోండి, ఈ దుర్మార్గమైన చర్యను తీసుకుపోండి అని చెప్పడం ఇది చాలా దుర్మార్గం. ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఇది ఎవరు కూడా అందరూ కూడా బాధపడే పరిస్థితి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డు అనేది ఎంతో ఆరాధ్యమైన ప్రసాదంగా భావిస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రజలకు మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజల మనోభావాలందరూ కూడా దెబ్బతీసినందుకు మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి కూడా శిక్షిస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా మానుకోకుండా మరలా మీరు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీ వేశారు. ఆ సిబిసిఐడి కన్నా సిబిఐ కన్నా మీ ఎంక్వైరీ గొప్పదా? మీరు వేసి ఎవరో ఒకరి మీద కేసులు బనాయించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన రావడం జరిగింది. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. మీరు శ్రీ స్వామి మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే సుప్రీంకోర్టే మాట్లాడింది. ఇన్ని ఏదైనా ఒకటి మీరు ఆరోపణ చేసేటప్పుడు ఒకటి మాట్లాడేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు మిమ్మల్ని మందలించడం జరిగింది. అది సుప్రీంకోర్టు మందలించినా కూడా మీరు ఎలాంటి లేకుండా సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా కూడా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది పూర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు, రాజకీయం మాదిరిగా ఉండాలా. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు గతంలో ఎప్పుడు కూడా జరిగిన దాఖలా లేవని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. మీకు ఇచ్చే ఈ రిపోర్ట్స్ కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిశీలించాలని కూడా మేము కోరుతున్నాం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా సారాంశం ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.